ఈ వీడియోలో ఒక రాక్షసి కప్ప గురించి చెప్పబోతున్నాను. అలానే వెంకటేశ్వర స్వామి కుబేరుడికి రాసిచ్చిన ఒక ప్రామిసరీ నోట్ గురించి కూడా చెప్పబోతున్నాను. అంతేకాదు అమెరికాలో ఉన్న ఒక హాంటెడ్ విలేజ్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, హరర్ ఫ్రాగ్ అంటే రాక్షస కప్ప. హరర్ అన్నట్టుగానే ఈ కప్ప చాలా హారబుల్గా ఉంటుంది. ఇది వేటాడే విధానం చూస్తే మరీ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా దాని చేతికున్న వేలు యొక్క చర్మాన్ని చీల్చి లోపల ఉన్న ఎముకను బయటికి తీసి శత్రువులపై యుద్ధం చేస్తుందంట. దానికి కావాల్సిన ఆహారాన్ని కూడా ఆ ఎముకతోనే కొట్టి చంపి మరీ తింటదంట. నిజానికి హారబులే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన మొబైల్లో వాడే బ్లూటూత్కి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు ఆ లోగోని ఎలా క్రియేట్ చేశారు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అంటే దీని వెనకాల ఒక రాజు కథ ఉంది. బ్లూటూత్ వైర్లెస్ స్పెసిఫికేషన్ డిజైన్ని 1997 హెరాల్డ్ బ్లూటూత్ డెన్మార్క్ అనే రాజు పేరు నుంచి తీసుకున్నారు. అలా రాజు పేరుని తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. 958 CE 986 CE మధ్యలో హెరాల్డ్ బ్లూటూత్ డెన్మార్క్ ముక్కలుగా ఉన్న రాజ్యాన్ని ఒక్కటిగా చేసి ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపించాడు. డెన్మార్క్లో తన కథను ఒక గొప్ప రాజు కథగా చెప్పుకుంటారు. అయితే నిజానికి హెరాల్డ్ బ్లూటూత్ డెన్మార్క్ పేరు అసలు పేరు అది కాదు, హెరాల్డ్ బ్లూటాన్ గుర్మిసాంగ్. ఈ బ్లూటాన్ అనే పదానికి కూడా ఒక అర్థం ఉంది. బ్లూటాన్ అంటే ముదురు బులుగు రంగు దంతాలు కలిగిన వాడని అర్థం. ఈ బ్లూటాన్ అనే పదం కాలక్రమేణా బ్లూటూత్గా మారింది. 1997లో బ్లూటూత్ను సృష్టించినప్పుడు దానికి ఆ పేరు పెట్టారు. బ్లూటూత్ లోగో కూడా ఆ రాజు పేరు మీద క్రియేట్ చేశారు. హెరాల్డ్లోని H, బ్లూటాన్లోని Bని తీసుకొని ఈ లోగోని సృష్టించారు. ఇది బ్లూటూత్ వెనకాల కథ. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లో ఆడీ కార్ కూడా ఒకటి. అయితే ఆడీ కంపెనీ తన బ్రాండ్ ప్రమోషన్ని చాలా వింతగా చేసింది. ఆడీ కార్ సేల్స్ న్యూజిలాండ్లో చాలా తగ్గుకుంటూ వస్తున్నాయి. అప్పుడు న్యూజిలాండ్లో క్వార్టర్ వింటర్ గేమ్స్ జరుగుతున్నాయి. ఆ గేమ్స్ స్పాన్సర్షిప్గా వ్యవహరిస్తుంది ఆడీ కంపెనీ. అయితే సేల్స్ పెంచుకోవడం కోసం ఆ గేమ్స్ జరిగే ప్రాంతంలో 2 టన్నుల ఐస్ క్యూబ్ని ఆడీ లోగోలా క్రియేట్ చేసి అది కరిగేలోపు ఆడీ N2 మోడల్ కార్ని $6,000కి ఇస్తున్నామని ప్రమోషన్ చేయడం మొదలుపెట్టింది. ఊహించినట్టుగానే 2017లో 268% అమ్మకాలు పెరిగాయి, 20% ప్రాఫిట్స్ పెరిగాయి. అయితే కేవలం ఐస్ క్యూబ్స్ పెట్టడం వల్ల సేల్స్ పెరిగాయి అనుకుంటే తప్పు. ఈ ఐస్ క్యూబ్ కరిగేలోపు మాత్రమే కారు కొనుక్కోవాలి. అలా కొన్న వాళ్ళకి $6,000కి కారు ఇస్తున్నామని దిస్ ఈజ్ టూ గుడ్ టూ లాస్ట్ అనే క్యాప్షన్ వాడింది. దెబ్బతో సేల్స్ పెరిగాయి. ఐడియా బాగా వర్కౌట్ అయింది, బాగా సొమ్ము చేసుకున్నారు. నైస్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, మలేషియాలో ఒక హోటల్ ఉంది. అక్కడ వింతగా డిస్కౌంట్స్ ఇస్తున్నారంట. అది ఎలాగో తెలుసుకుందాం పదండి. మలేషియాలో ఈ హోటల్ పేరు కుచింగ్. ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎంత బాగున్నా సరే కస్టమర్స్ పెద్దగా వచ్చేవాళ్ళు కదంట. డిస్కౌంట్స్ కూడా బాగానే పెట్టారు, బట్ నో యూజ్. అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళంతా ఏం చేయాలని ఆలోచించినప్పుడు అందరినీ ఆకర్షించేలా మంగోలియన్ మాస్టర్కి ఒక ఆలోచన వచ్చింది. అందరిలా కాకుండా కొత్తగా డిస్కౌంట్ పద్ధతి పెడితే బాగుంటుందని ఇది ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇలా సెట్ చేశారు. దీని అర్థం ఏంటంటే ఒక్కో సైజులో ఉన్న వాళ్ళకి ఒక్కో డిస్కౌంట్ అనమాట. అంటే సన్నగా ఉన్న వాళ్ళు వాళ్ళకి సరిపడా దారులను చేస్తే ఒక డిస్కౌంట్, లావుగా ఉండే వాళ్ళు వాళ్ళకి సరిపడా దారులను చేస్తే ఒక డిస్కౌంట్, ఇలా కొత్తగా స్టార్ట్ చేశారు. అది కూడా చాలా ఎక్కువ డిస్కౌంట్స్తో. దెబ్బతో ఆ డిస్కౌంట్స్ కోసమైనా రెస్టారెంట్స్కి రావడం స్టార్ట్ చేశారు. అలా బిజినెస్ బాగా పెరిగింది. ఐడియా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం ఫ్యాక్స్ చేసుకునే దాకా వచ్చింది. అమేజింగ్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5, దుబాయ్ చాలా వింతలకి విశేషాలకి ఫేమస్. అయితే 2015లో ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చింది. అదే అండర్ వాటర్ టెన్నిస్ కోర్ట్. అయితే ఇందులో ప్రత్యేకత ఉంది, పాసిబిలిటీ ఉంది కదా అనుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో ఈ ఆర్కిటెక్చర్ మోడల్ని USA కొట్టిపడేసింది. ఇది సాధ్యం కాదు, ఇక్కడ ఆడలేమని చెప్పేసి తేల్చి చెప్పేసింది. ఈ విషయం గురించే క్రాకో పాలిటెక్నిక్ నుండి ఆర్కిటెక్చర్ మాస్టర్ ఆఫ్ సైన్స్ కలిగి వరుసగా 8+8 కాన్స్టెంట్ స్టూడియోస్ ఉన్న పోలిష్ ఆర్కిటెక్చర్ క్రిస్టోఫ్ కోటాలా ఈ ప్లాన్ సిద్ధం చేసి స్పాన్సర్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఎవరు స్పాన్సర్ చేయడానికి ముందుకు రాలేదు. USA అయితే ఇది తెలితొక్క ప్లాన్ అని కొట్టిపడేసిందని ఈ విషయం దుబాయ్కి తెలిసి ఆ ఆర్కిటెక్చర్ని పిలిచి ఆ ప్రాజెక్ట్కి స్పాన్సర్ చేసి తన కళను నిజం చేసిందని చెప్పి ఆ ఆర్కిటెక్చర్ అరబ్ బిజినెస్కి చెప్పుకొచ్చాడు. ఇంకొక మ్యాజిక్ ఏంటంటే దుబాయ్లో ఈ ప్లాన్ బాగా సక్సెస్ అవడంతో అమెరికా వాళ్ళు కూడా అక్కడ అండర్ వాటర్ టెన్నిస్ కోర్ట్ని తయారు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు అమెరికాలో కూడా దీన్ని నిర్మించే సన్నాహాలు జరుగుతున్నాయి. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ టెన్నిస్ కోర్ట్ని నిర్మించింది దుబాయ్లో మాత్రమే. ఆ క్రెడిట్స్ దుబాయ్ కొట్టేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్తారు. అది కూడా పెళ్లి చేసుకోవడానికి. అయితే ఆ టైంలో కుబేరుడు ప్రామిసరీ నోట్ రాసిస్తేనే వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆంక్షలు విధించాడంట. సో వెంకటేశ్వర స్వామి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇది సంగతి అని చెప్తే బ్రహ్మ ఒక రాగి నోట్ని సెట్ చేసి వెంకటేశ్వర స్వామి చేత స్వయంగా రాయించాడంట. అదే ఇది. ఇందులో ఎలా రాసింది, ఇది కలియుగ వైశాఖ శుక్లపక్షం 7వ రోజు, రుణగ్రహీత శ్రీనివాసుడు, అప్పు ఇచ్చేవాడు ధనేశ్వరుడు, లక్ష్యం వివాహం. రామముద్ర నాణ్యాల్లో రుణం మొత్తం 14 లక్షలు, అంటే 1.4 మిలియన్ రూపీస్. రుణగ్రహీత పెళ్లి తర్వాత 1000 సంవత్సరాల వడ్డీతో సహా రుణాన్ని తిరిగి చెల్లిస్తామని అందులో రాసింది. దానికి బ్రహ్మ శివుడు సాక్ష్యంతకాలు పెట్టారు. కొంతమంది చరిత్రకారులు చెప్పుకొచ్చే విషయం ఏంటంటే ఇది దేవలోక సంవత్సరాల్లో రాయబడింది, ఇది భూలోక సంవత్సరాలతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకొస్తున్నారు.
అయితే ఈనాటికి కూడా ఈ నోటు తిరుమల దేవస్థానంలో వరాహస్వామి పీఠం కింద భద్రపరచబడిందంట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో నాకైతే తెలియదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. లాస్ వేగాస్కి ఫినిక్స్ మధ్య ఒక చిన్న పట్టణం ఉంది. దాన్ని చాలామంది దెయ్యాలూరు అంటారు. నిజానికి అక్కడ దెయ్యాలు ఉంటాయంటే ఉండవు. 1977లో రిచర్డ్ బట్టి కెన్వర్తి అనే వ్యక్తి ఆ పట్టణంలో బంగారు నిల్వను గుర్తించాడు. తనంతట తానుగా ఆ బంగారాన్ని తవ్వాలంటే చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. అలానే ప్రభుత్వం నుండి పర్మిషన్ కూడా తీసుకురావాలి. సో ఈ రెండు తన వల్ల కాదు. కాబట్టి కొంతమందిని పోగేసి అక్కడ కొన్ని ఇళ్లను ఏర్పాటు చేసి జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రదేశాన్ని ఒక చిన్న ఊర్లో తయారు చేశాడు. 1980లో బంగారం కోసం ఎవరికీ తెలియకుండా ఆ ఊర్లో తవ్వకాలు మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ వచ్చే బంగారం కంటే అక్కడ అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండింది. అలానే అక్కడ బంగారం నిల్వలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో కొద్దిగా ఈ ఊరు గురించి కూడా బయట తెలియడం స్టార్ట్ అయింది. అక్కడ పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. ఎంత పాపులేషన్ పెరిగినా సరే బంగారం నిల్వలు తగ్గుకుంటూనే వచ్చాయి తప్ప పెరగలేదు. పైగా అది బంజరు భూమి, పంటలు పండవు, నీటి వనరులు ఉండవు. సో 1990 నుండి కొద్దిగా అక్కడికి వచ్చిన జనం ఊరిని ఖాళీ చేయడం మొదలుపెట్టారు. అలా 2005 నాటికి పూర్తిగా ఊరిని ఖాళీ చేశారు. ఇప్పుడు చూడడానికి ఊరుందంతే, అక్కడ జనాలు లేరు. అప్పుడప్పుడు ఆ ఊరిని చూడడానికి టూరిస్టులు కూడా వస్తూ ఉంటారంట. అప్పుడప్పుడు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని హాంటెడ్ ప్లేస్లో మార్చేశారు. అంతేగాని ఇది ఒక దెయ్యాల ఊరైతే కాదు. మనుషుల చేత నిర్మించబడి మనుషులు లేకుండా ఒంటరిగా ఉంటున్న ఊరిది. దీని మీద మీ ఉద్దేశం ఏంటి కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్.